హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫోర్త్ టెస్ట్ డే త్రీ గురించి చెప్పుకోవాలి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కమింగ్ టు ద టాపిక్లోకి వెళ్తున్నాం. సో డే 3 గురించి చెప్పుకోవాలంటే నితీష్ కుమార్ రెడ్డి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని నిరూపించాడు. సో టోటల్గా డే త్రీ స్టార్టింగ్లో రవీంద్ర జడేజా అండ్ రిషబ్ పంత్ స్టార్ట్ చేసి 20 రన్స్ ఇచ్చారు. 20 రన్స్ ఇచ్చిన తర్వాత రిషబ్ పంత్ తన ఇన్నోవేటివ్ షాట్స్తో ఆడి అవుట్ అయిపోయాడు. సో అలా ఇన్నోవేటివ్ షాట్స్ అవుట్ అవ్వటం పెద్ద ప్రాబ్లం కాదు. సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడకుండా తన ఇష్టం వచ్చినట్టు ఆడుతూ అవుట్ అయిపోయాడు. సో ఇది చాలా విమర్శలకి దారితీస్తుంది. అంటే అప్పుడే కామెంటేటర్ చేస్తున్న సునీల్ గవాస్కర్ అయితే చాలా సీరియస్ అయిపోయాడు దాని మీద. దిస్ ఈజ్ యువర్ నేషనల్ గేమ్, దిస్ ఈజ్ నేషనల్ గేమ్ అని అనకూడదు. ఇక్కడ ఇండియన్ సిచ్యువేషన్ బట్టి చూడాలి, కానీ సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు నేషనల్ గేమ్ అని ఆడితే ఇండియాని నువ్వు తక్కువ చేస్తున్నట్టు ఉంటుంది. నువ్వు ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో కాకుండా వేరే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళు అనేలా చేశాడు రిషబ్ పంత్. సునీల్ గవాస్కర్ అంతలా ఫైర్ అయిపోయాడు. సో తన నేషనల్ ఇంటెంట్ ఓకే, బట్ సిచ్యువేషన్కి తగ్గ విధంగా కాకుండా తన నేషనల్ గేమ్ ఆడాడు. బట్ మనం దాన్ని తప్పు పట్టకూడదు. అదే బాల్ 6 వచ్చుంటే రిషబ్ పంత్ ఎక్సలెంట్ అని మనమే ఎక్సైట్ అయ్యేవాళ్ళం. సో దాన్ని మనం ఎటువంటి తప్పు పట్టకూడదు. ఆ తర్వాత దిగాడు మన నితీష్ కుమార్ రెడ్డి, తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజాతో కలిపి 30 పరుగులు పార్ట్నర్షిప్ చేశాడు. 30 రన్లు పార్ట్నర్షిప్ చేయగానే రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు నేతన్ లైన్ బౌలింగ్లో. ఆ తర్వాత వచ్చాడు వాషింగ్టన్ సుందర్. 2 యంగ్ ప్లేయర్స్ మంచిగా డిఫెండ్ చేస్తున్నాడు. 4-5 గంటల పాటు గ్రీజ్లో వాళ్ళిద్దరూ నిలకొని ఇండియాకు ఒక మంచి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఎలా అంటే ఒకళ్ళు 50, ఒకళ్ళు 100 మంచిగా ఆడారు. ఓకే, ఇక్కడ ఏంటి ఫస్ట్ సెషన్ అయిపోయేసరికి వీళ్ళిద్దరు స్ట్రైక్లో ఉన్నారు, అంతా పడింది. 127 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళిద్దరు కలిపి. 127 పరుగులు పార్ట్నర్షిప్, సచ్ ఏ గ్రేట్ పార్ట్నర్షిప్. అండ్ ఇక్కడ 127 పరుగులు పార్ట్నర్షిప్ మనకు విషయం కాదు. ఏం చేశారు, 4 గంటలు గ్రీజ్లో వాళ్ళిద్దరు పాతుకుపోయి మనకి ఇటుపక్క టెస్ట్ను సేవ్ చేస్తున్నట్టు మరియు స్కోర్ని పెంచారు. టైంను సేవ్ చేశారు, స్కోర్ కూడా పెంచారు. నితీష్ కుమార్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తను ఇప్పుడు దాకా స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అంటే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, కానీ బిగ్ స్కోర్స్ తనకు ఒక్కడ కూడా లేదు. బిగ్ స్కోర్స్ లేకపోవడం వల్ల తను అంటే ఇంకా తనని గట్టిగా తన ఛాన్సెస్ ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అంటే అలా టీంలో ఖచ్చితంగా ఉండాలి ఈ నితీష్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఉండాలి అనే ఒక పర్ఫార్మెన్స్ రావాలి. కానీ మంచిగా ఆడుతున్నాడు, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. కానీ వాళ్ళ రోజు మొత్తం మార్చేశాడు. కథ మొత్తం నెంబర్ 8లో వచ్చాడు. అంటే 8వ వికెట్ 6 వికెట్లు పడిన తర్వాత వచ్చాడు. 6 వికెట్లు పడిన తర్వాత అంటే ఇంకా బౌలర్స్ ఉండేది. బౌలర్స్తో కలిపి పార్ట్నర్షిప్ చేస్తూ సెంచరీ చేశాడంటే మంచిగా ఆడినట్టే, చాలా బాగా ఆడినట్టే. ఆస్ట్రేలియా మీద మన తెలుగు వాళ్ళలో నాలుగో ప్లేయర్ సెంచరీ చేసింది, మంచిగా అనుకోవచ్చు. అతి చిన్న వయసులో అంటే 3వది సచిన్, రిషబ్ పంత్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి 21 ఏళ్ళు మంచిగా ఆడాడు, అంతా బాగానే ఉంది. ఇంకా 116 పరుగులు వెనకబడి ఉన్నాం మనం. బట్ ఈ టెస్ట్ మనం అయితే ఓడిపోయినట్టు కాదు, డ్రా చేసుకోవచ్చు. మ్యాక్సిమం డ్రా చేసుకోవచ్చు. ఏదో 1% ఛాన్స్ మనం గెలవడానికి ఉంది తప్పించి మనం అయితే ఓడిపోయే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే డ్రాకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఈ టెస్ట్లో ప్రస్తుతానికి. చూసుకుందాం రేపు ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ మన నితీష్ కుమార్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వన్స్ హాఫ్ సెంచరీ చేసిన దాకా తను స్టాండర్డ్గా అంటే ఫాస్ట్గా పాజిటివ్ రోల్ ఆడాడు. వన్స్ హాఫ్ సెంచరీ పూర్తి అయిపోయింది, నేనైతే అగ్రెసివ్గా ఆడాలని కాకుండా నీట్గా నిదానంగా క్లాస్గా ఆడుతూ కన్సిస్టెంట్గా డిఫెండ్ చేస్తూ మంచిగా స్కోర్ తీసుకెళ్లారు వాషింగ్టన్ సుందర్ తన హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అవుట్ అయిపోయాడు. అప్పుడు మన నితీష్ కుమార్ రెడ్డి స్కోర్ 97 పరుగుల దగ్గర ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అప్పుడే గ్రీజ్లోకి వచ్చింది బుమ్రా. ఆ ఓవర్ మొత్తం నితీష్ కుమార్ రెడ్డి ఆడేశాడు. ఫస్ట్ బాల్ సింగిల్ వచ్చేది, రిజెక్ట్ చేశాడు. సెకండ్ బాల్ సింగిల్ వచ్చేది, రిజెక్ట్ చేశాడు. ఫోర్త్ బాల్ సింగిల్కి అవకాశం లేదు అంటే మంచిగా డిఫెండ్ చేశాడు. 5th బాల్ ఓకే. 6th బాల్ అగ్రెసివ్ షాట్ ఆడాడు. అంటే డైరెక్ట్ 4th సెంచరీ చేద్దాం అన్నట్లు అగ్రెసివ్ షాట్ ఆడాడు. కానీ అది అక్కడ లేచి 2 రన్స్ తిరిగాడు. నితీష్ రెడ్డి షాక్ అయిపోయాడు. అంటే అనవసరంగా 2 రన్స్ తీసుకున్నాను, అంటే మళ్ళీ బుమ్రా స్ట్రైక్లోకి వస్తే 2 వికెట్లు వరుసగా పడిపోతే నా సెంచరీ మిస్ అయితే అని ఖచ్చితంగా అలానే ఫీల్ అయిపోయాడు. బట్ అలానే జరిగింది కూడా. తర్వాత వెంటనే బ్యాడ్ కమెంట్స్ వచ్చి బుమ్రాను అవుట్ చేశాడు. ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు. ఆడియన్స్ మనం అందరం ఖచ్చితంగా ఫుల్ ప్రెషర్ ఫీల్ అవుతున్నాం. అక్కడ స్టేడియంలో నితీష్ కుమార్ రెడ్డి కోసం వాళ్ళ నాన్న వైజాగ్ టు ఆస్ట్రేలియా వచ్చి చూస్తున్న ఆయన ఎన్ని ముక్కోటి దేవతలకి ప్రార్థించారు, సెంచరీ అవ్వాలి, ఆపోజిట్ బ్యాట్స్మెన్ స్ట్రైక్లో ఉండాలి. తన ఆశీస్సులు ఫలించి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేశాడు. అక్కడ 3వ బాల్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో బుమ్రా అవుట్ అయిన తర్వాత వీ ఆల్ బిలీవ్ సిరాజ్ భాయ్
సిరాజ్ 3 బాల్ మంచిగా డిఫెండ్ చేసి నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైక్ ఇచ్చాడు. నెక్స్ట్ ఓవర్ నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ బాల్ డాట్ ఆడి, సెకండ్ బాల్ డాట్ ఆడి, థర్డ్ బాల్ 4 కొట్టేసి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తెలుగోడి సత్తా ఆస్ట్రేలియాలో ఏంటో చూపించిన నితీష్ కుమార్ మంచిగా ఆడాడు. వైల్డ్ ఫైర్ అని నిరూపించుకున్నాడు. నేను ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని నిరూపించుకున్నాడు. సో ఇలానే నితీష్ కుమార్ రెడ్డి మన ఇండియన్ టీంకి ఎన్నో పర్ఫార్మెన్స్లు చేయాలని కోరుకుంటున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్. లెట్స్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్. థ్యాంక్ యూ.